హాయ్ అండి, చూసారు కదా మనం నెక్ ఫస్ట్ గోల్డ్ చైన్తో కుట్టాం. తర్వాత త్రీ లైన్స్ మనీ గ్రీన్ చైన్ అదే జరీ థ్రెడ్తో కుట్టాం గ్రీన్ కలర్. తర్వాత జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ దాంతో కుట్టాం. ఇప్పుడు మనం ఇలాగా స్కేల్ తోటి ఇలాగ మనం డిజైన్ చేసుకుంటూ దీని మీద మనం ఇప్పుడు మళ్ళీ కుడతాం. తర్వాత బాల్ చైన్ కూడా కుట్టాం కదా, మరి ఇది బీడ్స్ కూడా కుట్టాం. అది అయ్యాక ఇలాగ డిజైన్ చేసుకోవాలి. మనం మన ఇష్టం, ఏదో ఒక డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ నెక్ చుట్టూ మనం కర్వులు తిప్పుకుంటూ వెళ్ళాలి, కట్ వర్క్ లాగా. ఇప్పుడు మనం డిజైన్ మార్క్ చేసిన దాని మీద ఇలా ఫస్ట్ గోల్డ్ చైన్ తోటి మనం థ్రెడ్ వర్క్ చేసుకోవాలి. మొత్తం ఈ కరువులన్నీ కూడా ఇలా గోల్డ్ చైన్తో కరువు చేసుకుందాం. ఇది డిజైన్ చేసుకుందాం. ఎక్కడికక్కడ అక్కడ నాట్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మొత్తం నెక్ చుట్టూ కూడా మనం కుట్టుకెళ్ళిపోవాలి. ఇది సింపుల్గా నెక్ డిజైన్ సింపుల్గా ఉంటుంది, కానీ మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మామూలుగా అయితే ఇది సిల్క్ కాటన్ బ్లౌజ్ పీస్ మీద అయితే డిజైన్ బాగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇది నేను మామూలు 2x2 క్లాత్ మీదే చూపిస్తున్నాను. సిల్క్ కాటన్ అది కూడా ఎక్కువ రేట్ది అయితే మనకి ఆరి వర్క్కి బాగుంటుంది. 500 ఆ రేట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఎక్కడికక్కడ అలా నాట్ వేసుకుంటూ మొత్తం మనం కంప్లీట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఎండింగ్కి వచ్చేసాం. ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోద్ది. ఇది చెప్పాను కదా, జరీ థ్రెడ్ కుట్టడానికి 23-24 నెంబర్ టూలిప్ నీడిల్ అయినా బాగానే ఉంటుంది, లేదా సిల్వర్ ఐరన్ నీడిల్ కూడా బాగుంటుంది జరీ థ్రెడ్ కుట్టడానికి. ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ చేద్దాం. చూసారు కదా, ఇలాగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఆర్చ్ దగ్గర మనం ఇలాగా ఒక గోల్డ్ బీడ్, ఒక స్మాల్ గోల్డ్ బీడ్, ఒక పేల్ బీడ్, అలాగే ఒక తిలకం షేప్ కోల షేప్ ఒక బీడ్, ఒక స్మాల్ బీడ్, అలాగా మన ఇష్టం. అలాగే కింద ఒక పెద్ద బీడ్, ఒక స్మాల్ బీడ్, ఇంకా స్మాల్ బీడ్ అలా కూడా వేసుకోవచ్చు. ఇలాగ వైట్ పర్ల్స్ తోటి వేసుకోవచ్చు, గోల్డ్ పర్ల్స్ తోటి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కూడా బాగుంటుంది బాగా. ఇలాగ మొత్తం చివరి వరకు ప్రతి ఆర్చ్ దగ్గర ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికక్కడ నాట్ వేసుకోవాలి. ఆ నాట్ వేయడం చూపించాను కదా, నాట్లా కాకుండా ఆ బీడ్ మీదే మనం ఆ రింగ్ని తిప్పేయాలి. మనం చైన్ వేస్తాం కదా, ఆ చైన్ని ఆ బీడ్ లాస్ట్ బీడ్ మీదకి తిప్పేస్తే నాట్ పడిపోద్ది. అదిగో అలాగా. చూసారు కదా, ఇలా చివరి వరకు కుట్టేస్తున్నాం. అయిపోయింది మనకి. ఇంకా నేను ఎక్కడ అవసరమైతే అక్కడే వాయిస్ ఇస్తున్నానండి, ఎందుకంటే ఇదంతా ఒకే వర్క్ కాబట్టి మనకు అవసరమైన దగ్గర వాయిస్ ఇస్తే సరిపోద్దని అక్కడే ఇస్తున్నాను. చూసారు కదా, ఇలా లాస్ట్ వర్క్ కుట్టేయాలి. ఇది అయిపోయాక ఇంకే నెక్స్ట్ వర్క్ ఏంటి అన్నది చెప్తాను. ఇది ఆరి వర్క్ థర్డ్ పార్ట్ అండి. ఇలాగే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా పెట్టాను, చూడండి కంపల్సరీ. థ్యాంక్ యూ.